నీకు గిఫ్ట్ తెచ్చాను. ఏంటమ్మా? చూడు. ఇది అమ్మ, నాన్న, నేను. నానమ్మ, నానమ్మ. మా తల్లి, ఎంత గొప్ప బహుమతి తెచ్చావు. వీళ్ళని నీతో తీసుకొచ్చినంత సంతోషంగా ఉందమ్మా. నానమ్మ, తాతయ్య కూడా గిఫ్ట్ ఇవ్వమని నాన్న ఇచ్చారు. నువ్వు తీసుకెళ్ళిస్తావా నానమ్మ? ఏంటది? ఇదిగో ఇది. నువ్వే తీసుకెళ్ళు, ఏం భయం లేదు, ధైర్యంగా వెళ్ళు. తాతయ్య నాతో మాట్లాడడం లేదు. నువ్వు మాట్లాడు. ఎంతకాలం మాటలు మానేస్తారు పిల్లలతో? వెళ్ళమ్మా, ధైర్యంగా వెళ్ళు. తాతయ్య, తాతయ్య, ఇది మా నాన్న మీకు ఇవ్వమన్నారా? ఏంటది? అంటే నేను 3 కాళ్ళ ముసలాణయ్యానని ఎక్కిరిస్తున్నాడా మీ నాన్న? ఊతకి చేతికర పంపించాడా? అక్కడ పెట్టెళ్ళు. నేను రావడం నీకు ఇష్టం లేదా తాతయ్య? అసలు నిన్ను ఎవరు రమ్మన్నారో చెప్పు ముందు. శుభలేఖ పంపారుగా. ఎవరికి పంపారు? మా నాన్నకి. మరి వారు దయచేయలేదే? ఆపరేషన్స్ తాతయ్య, పని ఒత్తిడి. అవునులే, కత్తులు పెట్టుకోయడమే వృత్తి కదూ మీ నాన్నకి. ఇక్కడ మా గుండెలు కోసిన అనుభవంతో అక్కడ పెద్ద డాక్టర్ అయిపోయాడు మీ నాన్న. నా ఇంటి శుభకార్యానికి రావడానికి కూడా తిరిగిలేదు పాపం. కన్న తండ్రికి కూడా అందనంత ఎత్తుకి దిగిపోయాడా మీ నాన్న? అవును తాతయ్య. సరే, వాళ్ళ ఎత్తుల్లో వాళ్ళని ఉండమను. నేను మాత్రం వాడి కోసం ఒక మెట్టు కూడా తెగను. నేను సీతారామయ్యని. నేను సీతని. ఏమిటి? నా పేరు సీత. మీ పేరే తాతయ్య. ఏంటది?
కనిపించడం లేదేంటో. ఎక్కడిది? ఎక్కడిది? ఆ పెళ్ళిచ్చింది బహుమతి నాకు. అక్కడ నా నెత్తి మీద పెడతావెందుకు? పెట్టుకున్నంతకాలం నెత్తిమీదేగా పెట్టుకున్నారు. ఇప్పుడు మాత్రం ఏమైంది? భూమి గుండ్రంగా ఉంటుందట. అమెరికా సరిగ్గా మనం ఉన్న చోటికి అవతల వైపు ఉందంట. అంటే ఇప్పుడు మన నెత్తి మీదుగా వాడు, వాడి నెత్తి మీదుగా మనం ఉన్నాం. ఏం చేస్తాం? అది సరే, ఇవన్నీ నీకెవరు చెప్పారు? ఆ పిల్లే. పిల్లంటావేంటి? పిల్ల? ఆ పిల్లకి ఓ పేరుంది. నా పేరే సీత, తెలుసా? తెలుసు. మీ పేరు కాబట్టే పేరు పెట్టి పిలవలేదు. తెలుసా? ఉహుం. ఎంకనా ఎంతసేపు ఇక్కడైనా పక్కల సంగతి చూడవా? మాగారు భోజనాల ఏర్పాట్లు చేసేసాను. అయితే బంతికి లేపండి. చమల తాళం చెవి ఎక్కడ పెట్టావు? ఏది వినిపించావు ఈ సన్నాయి గోళ్ళ? అమ్మా కాఫీ టిఫిన్లు అయ్యా? అబ్బబ్బబ్బా ఉడకలో పానకంలాగా నువ్వెట్రా? లేడీస్ జాగ్రత్త. కూర్చోండి. మీ మనవరాలు వచ్చిందటగా సీతారామయ్య గారు? ఏ ఈ మనవాళ్ళు ఎవరో మీ ఇంటికి రారా? అక్కడ ఆ పక్క లేడీస్ అంటే నేను చూసుకుంటానులే. పెళ్లి చూడండి. ఈ అమ్మాయి ఎవరండి? ఇది మా వాసు కూతురు. అమెరికా నుండి వచ్చింది. పాపా, నీకు తెలుగు తెలుసా? ఒక్కదానివే వచ్చావు, భయమే లేదు. ఉంటావా వెళ్ళిపోతావా? అబ్బబ్బబ్బా, పాడు ప్రశ్నలు. అలా మీద పడి అడక్కండి. అసలే అమెరికాకి ఇక్కడికి వాతావరణంలో తేడా. మీరిలా మూగిపోతే పిల్లకి ఊపిరి ఆడదు. భజంత్రేలు చదివింపుల కార్యక్రమం. గోవిందరావు, ఏంటి మామగారు? పెళ్లి కూతురికి చదివించు. అలాగే మామగారు పెళ్లి కూతురికి. పెళ్లి కుమార్తెను ఆశీర్వదించి తాతగారు 10,000 రూపాయలు. నానమ్మా, ఇది నువ్వే ఇయ్యమ్మా. అత్తయ్య, నాన్న పెళ్లి కూతురికి ఇమ్మన్నారా? పెళ్లి కుమార్తెను ఆశీర్వదించి అమెరికా మేనమామ డాక్టర్ శ్రీనివాసమూర్తి గారు $10,000. బాగా సంపాదిస్తున్నట్టున్నాడే మీ వాడు. మీరు 10,000 చదివిస్తే మీ వాడు $10,000 చదివించాడు. అంటే 17 రెట్లు ఎక్కువ కదూ? ఎంత ఎక్కువైనా ఖర్చు విషయంలో ఇక్కడ రూపాయి ఎంతో అక్కడ డాలరు అంతే. అదో గొప్ప. నాన్న, నేను క్షేమంగా చేరుకున్నాను. పెళ్లి ఈ రోజే అయింది. అన్నీ మీరు చెప్పినట్టే జరుగుతున్నాయి. మీరు రాలేదని తాతయ్య కోపం వచ్చింది. నాన్నమ్మ మాత్రం నన్ను చూసి మిమ్మల్ని చూసినంత సంబరపడుతుంది. ఇక్కడ నేను కలిసిన వాళ్ళందరూ నాకు బాగా నచ్చారు. ఏంటమ్మా వాసుబాబు కూతురా? పేరేంటన్నారండి? నా పేరేనయ్యా. సీతారామమ్మా. హ, రావమ్మ లక్ష్మమ్మ కాదు, సీత. అలాగే సీత కూర్చో. ఏంటమ్మా, ఏంటి మీ నాన్నకి దేశం రాడేంటి? మమ్మల్ని అంత మర్చిపోయాడా? తెలుగు వచ్చా? వచ్చండి. మిమ్మల్ని ఎలా మర్చిపోతారండి? ఎప్పుడు మీ ఊసులే చెప్తారండి. ఓర్ని, మీ తాతయ్య పేరే కాదు బాస్ కూడా నీకు వంట పట్టేసింది. ఇదిగో సీతమ్మా, మీ తాతయ్య గారి కోపం వచ్చినప్పుడు పొలం గట్టు మీద నిలబడి నోరు ఇప్పాడంటే ఉభయ గోదావరి జిల్లాలో గలగల పారిపోవాల్సిందే. ఏంటంటారండి? సరే గాని ఆడవయ్యా. ఆడతానండి బాబు, మాట్లాడుతున్నాను కదా. మనకు సిక్కు ఉందండి. చెయ్యి ఆడితే నోరాడదండి, నోరాడితే చెయ్యి ఆడదండి. ఉండండి. అరే, అది నా బంటయ్యా. అదేనండి బాబు మన దగ్గర వచ్చిన సిక్కు. అప్పటి కొంచెం ఎదురపండి. ఇటు ఇటు. అయ్యి బాబాయ్ బాబోయ్, భలే ఎత్తండి బాబు. సీతారామయ్య గారా, తాతకు దగ్గు నేర్పడం అంటే ఇదేనండి బాబు. చెప్పట్. చెప్ప
చెప్పక్ సుబ్రసత నేను ఒక లెక్క అడుగుతాను చెప్తావా? లెక్కలా మనమా? మనకో లెక్క ఏంటి అడుగు. హ్మ్. ఈ చదరంగం గళ్ళలో మొదటి గడికి ₹1, రెండో గళ్ళలో ₹2, మూడో గళ్ళలో ₹4, అలా ఒక్కో గడికి రెట్టింపు చేసుకుంటూ పోతే చివరి గళ్ళలో ఎన్ని రూపాయలు పెట్టాలి చెప్పు? ఇదో పెద్ద లెక్క. 100 110 అవుద్ది. ఏంటండి? బాలేటోడివే సుబ్బరాజు, నీకు గాని మతం అయింది ఏటయా? చివరిగడి వచ్చేసరికి మొత్తం సీతారాంపురం అమ్మేసిన అవి చాలదు. నీ దగ్గర లెక్కలు ఎక్కువ ఆటాడు. అయ్యి బాబోయ్ సీతమ్మా, నేను చెప్పానా మీ తాతకి గాని కోపం వచ్చిందంటే మాతృభాషలో దిగిపోతాడని? దిగిపోయాడు. ఇక నీ చేతితో ఆట కట్టించు. ఉమ్. చెప్ప చెబక్. అయ్యి బాబు అమెరికా మనవరాలు, తాతయ్య మీసాలట్టు గాడించడానికి వచ్చేవేంటే? సీతారామయ్య గారు, మొత్తం 3 ఎత్తుల్లో తమరు సిత్తండి బాబు. ఊరుకోయా. తాము ఓడిపోయారండి, నేను గెలిచానండి. అప్పుడు ఎప్పుడో పోయిన పుష్కరాలకి ముందు పుష్కరాలకు ఒకసారి నేను గెలిచినట్టు గుర్తండి. ఇప్పుడు మళ్ళీ గెలిచానండి. తామరు చిత్తండి బాబు. చాలా చాలేవయ్యా, ఆడపిల్ల సాయంతో గెలవడం కూడా గెలవడమే. ఇది ఆడారట, నేను ఒప్పుకోను. అయ్యి బాబోయ్ తామరు గెలిస్తే గెలిచినట్టును, మేము గెలిస్తే పోయినట్టు రండి. ఇదెక్కడ న్యాయమండి బాబు. సీతమ్మా, ఇందాక నాకు సిక్కు లెక్క వేసావు. ఇప్పుడు నేను ఒక సిక్కు ప్రశ్న అడుగుతాను, చెప్తావా? అడుగుతాతయ్య. చెప్తావా? అడగండి. ముక్కంటి కాని శంకరుడు గాడు, ఉక్కు కవచం ఉంది కాని యుద్ధానికి వెళ్ళడం, గుండేమో పాపికొండ, కడుపేమో పాలకొండ. ఏంటో చెప్పు. ఆ, చెప్పు. కొబ్బరికాయ. కాదమ్మా, చూడ్డానికి కారు మబ్బంత గంభీరంగా ఉన్నా కరిగితే అమృతం కురిపించేస్తాడమ్మా కొడుకు మీద. అట్లాంటి తండ్రమ్మా మీ తాతయ్య. మహారాజ రాజశ్రీ మంచుకొండ సీతారామయ్య గారమ్మా. మీ తాతయ్య మంచు కొండమ్మా.